ఈవినింగ్ స్నాక్ వచ్చేసి మ్యాక్రోనీ పాస్తా అయితే చేశాను. మీకు కూడా చూపిస్తాను, ఎలాగో చూసేయండి. 2 గ్లాసెస్ పాస్తా అయితే తీసుకున్నాను. దానికి సరిపడగా అయితే అల్లం వెల్లుల్లిపాయలు అయితే చిన్నగా చాప్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటా, క్యాప్సికమ్, కరివేపాకు, మీ దగ్గర క్యారెట్ అండ్ క్యాబేజ్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే పాస్తాను అయితే ఉడికించుకోవాలండి. నేను 2 గ్లాసెస్ సరిపడా వాటర్ అయితే పెట్టాను. అందులోకి కొద్దిగా సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి పాస్తాని. 10 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే సరిపోతుంది. ఉడికిన తర్వాత అయితే వాటర్ అయితే దించేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి అందులోకి అల్లం వెల్లుల్లిపాయలు అయితే బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకుని అవి కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి పాస్తాను అయితే యాడ్ చేయాలి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను ఒక 5-6 మిరియాలు, కొద్దిగా జీలకర్ర అయితే బాగా పౌడర్లా చేసి అవి కూడా యాడ్ చేశాను. అది వేసిన తర్వాత అది కూడా ఫ్రై అయ్యాక మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుని అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర అయితే జల్లుకోవడమే, అంతే పాస్తా రెడీ. ఈ కూల్ వెదర్లో అయితే చాలా బాగుంటుందండి పాస్తా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా హస్బెండ్కి టేస్ట్ చేయమని ఇచ్చాను, చాలా బాగుందని చెప్పి అన్నారు. మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.